కశ్మీర్ ఉత్సవ మేళా 2025 ఇక్కడ ఎగ్జిబిషన్ మన మేడపల్లి క్రాస్ రోడ్ మీద క్రోమ్ షోరూమ్ ఆపోజిట్ గ్రౌండ్ల చెర్ల ఏరియాలో మెయిన్ రోడ్ మీద ఎగ్జిబిషన్ పెట్టి జరిగింది. ఈ ఎగ్జిబిషన్ పేరు కశ్మీర్ ఉత్సవ మేళా 2025. ఈ ఎగ్జిబిషన్ లోపల అట్రాక్షన్ అంటే మినీ కాశ్మీర్ ఉంటుంది. మీరు ఎగ్జిబిషన్ లోపల వస్తే ఒక కాశ్మీర్ ఫీలింగ్ అలా వస్తుంది. కాశ్మీర్లో ఎలాగెలా ఉన్నాయి అన్ని డిస్ట్రిక్ట్స్ చిన్న చిన్నవి, పహల్గావ్ और ఏమంటారు బారాముల్లా और వీకెండ్ और ఏమంటారు ఇక చాలా రకరకాల కాశ్మీర్. ఇక్కడ చందన్వాడి ఇంకొచ్చి మన పార్క్ ఫేమస్ లోటస్ పార్క్ ఉంటుంది కదా, అది కూడా పార్క్ ఉంది ఇక్కడ లోపలికి. ఇంకా ఏమో రకరకాల మీరు కాశ్మీర్లో ఎట్లా ఐస్ పడుతుంది, ఐస్ స్నో ఫాల్ ఎట్లా అవుతుంది అలాగానే ఇంకా వేరే ఫౌంటైన్స్ అలాగా మొత్తం ఇక్కడ క్రియేట్ చేశాము. అందరూ వచ్చి ఇది కశ్మీర్ ఉత్సవ మేళా ఎందుకంటే ఉప్పల్ పాత్ర నుంచి సిటీకి వెళ్ళాలంటే చాలా దూరము. అందు గురించి ఇక్కడ బోడుప్పల్ క్రాస్ రోడ్ మీదనే ఈ ఎగ్జిబిషన్ పెట్టే జరిగింది. ఎందుకంటే అందరూ వచ్చి ఇక్కడ మనము ఎంజాయ్ చేయాలి, దగ్గర కావాలి అందరికీ. ఇంత సిటీ పెద్ద, మన హైదరాబాద్ సిటీ అంటే చాలా పెద్దది. నెక్లెస్ రోడ్కి అటు ఇటు దూరం పోతే టైం దొరకదు. ఎంత మనం జాబ్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి రావని కష్టం చాలా. అందు గురించి ఈ ఎగ్జిబిషన్ ఇలా ఆలోచించుకొని మేము ఇక్కడ అందరికీ దగ్గర కావాలని, బాగా అందరూ చూడాలని ఆ ఉద్దేశంగా ఇక్కడ ఈ దగ్గరగా బాగా ఇంకా తయారు చేశాము. ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంటుంది. ఇంకా వస్తే లోపల ఫిష్ అండర్ వాటర్ టన్నల్ కూడా ఉంది. దుబాయ్లో ఇలాగ ఫిష్ పెద్ద పెద్ద చేపలు లోపల ఉన్నాయి. మీరు లోపలికి వెళ్తే మొత్తం ఫిష్ అండర్ వాటర్ టన్నల్ కూడా ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ మీరు తీసుకోవచ్చు. ఈ ఎగ్జిబిషన్లో 100 స్టాల్స్ ఉంటాయి. హ్యాండీక్రాఫ్ట్ అన్నీ మన చాలా రకరకాల ఐటమ్స్లు లోపల ఉంటాయి. హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ లక్నో చికెన్, స్టీల్ అండ్ హ్యాండీక్రాఫ్ట్, వుడన్స్ వర్క్, ఇంకా చాలా రకరకాల హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్లు, క్లాత్, ఫుడ్వేర్, ఇట్లా చాలా స్టాల్స్ కూడా ఇక్కడ పెట్టే జరిగింది. ఇంకా 45 రోజులు ఉంటుంది. ఇది ఫిబ్రవరి 9th నుంచి మార్చ్ 23rd వరకు ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ డైలీ ఎవ్రీడే 5 PM to 11 PM ఉంటుంది. और ఈ ఎగ్జిబిషన్లో మీరు చాలా అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఉన్నాయి. చిన్న పిల్లలకి చిన్న రైడ్స్ ఉన్నాయి, పెద్ద పిల్లలకి జాయింట్ వీల్, బ్రేక్ డాన్స్, రకరకాల జాయింట్ వీల్ అలాగా 70, 50, 60. ఎంట్రీ టికెట్ 100 రూపాయలు ఉంటుంది. 100 రూపాయల్లో కాశ్మీర్ మొత్తం ఫ్రీగా చూడొచ్చు. సపరేట్ టికెట్ లేదు. ఒక టికెట్ తీసుకుంటే కాశ్మీర్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఓన్లీ 100 రూపీస్లా టికెట్లా మీరు చాలా మంచి కాశ్మీర్ వెళ్ళాలంటే కాశ్మీర్ ఫీలింగ్ చూసుకోండి. ఎవరైనా కాశ్మీర్ వెళ్ళాలంటే ఎన్నో సంవత్సరం 50 సంవత్సరం అయిపోతుంది కానీ వెళ్దామని ఉంటుంది. కానీ ఈ రోజే మన ఇంట్లోకి అందరికీ, ఫ్యామిలీకి, కుటుంబంకి, మొత్తం ఫ్రెండ్స్కి అందరికి ఈ రోజే వచ్చి మా ఎగ్జిబిషన్కి సక్సెస్ చేయాలి కోరుస్తున్నాము. నమస్తే. కాశ్మీర్ ఉత్సవ మేళా ఎగ్జిబిషన్ ఫస్ట్ టైం భారీ సెట్టింగ్లతో మేడిపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు శుభవార్త. చెంగిచెర్ల చౌరస్తా మేడిపల్లి యందు ఫస్ట్ టైం ఒక మినీ కాశ్మీర్ మండు టెండలో కూల్ మనం కాశ్మీర్ వెళ్ళలేని వాళ్ళు మరి ఈ రోజున ఈ చెంగిచెర్ల మేడిపల్లి ప్రాంతంలో భారీ సెట్టింగ్లతో ఒక కాశ్మీర్ ఏర్పాటు చేయడం జరిగినది. చూసిన వారికి ఒళ్ళు గగురు పొడిచేటువంటి సెట్టింగ్లతో, చూసిన వారికి మరీ చూడాలనిపించే సెట్టింగ్లతో గత 25-30 సంవత్సరాలు ఈ హైదరాబాదులో ఫిన్ సిటీలో పెద్ద కార్యక్రమాలు చేయటం జరిగినది. ఈ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ గారు మీర్జా రఫీక్ బేగ్ గారు గత 20 సంవత్సరాల నుంచి ఇలాంటి సెట్టింగ్లు ఎన్నో చేసుకుంటూ వచ్చారు. మరి ఏదైనా ఒక కొత్తదనం ఉండాలని తెలిసి మనం ఒక కాశ్మీర్ సెట్టింగ్ వేద్దామని చెప్పి మొన్న రీసెంట్గా 1 month బ్యాక్ 2 month బ్యాక్ నక్లెస్ రోడ్లో కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా సక్సెస్ అయింది. మరి ఈ రోజున మీకు దగ్గరలో మేడిపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకి దగ్గరలో, అంటే సిటీ అనేది మహానగరం పెరిగిపోతుంది రోజు రోజుకి. మరి ఇక్కడ నుంచి నాంపల్లి పోవాలి, నాంపల్లి నుంచి కుక్కట్పల్లి పోవాలి, చాలా దూరం అవుతుంది.
కాబట్టి ఈ రఫీక్ గారు ఒక ప్లేస్ చూసుకొని చేద్దామని చెప్పి ఈరోజు మేడిపల్లి ఏర్పాటు చేశారు. మరి ఈ రోజే ఇది ప్రారంభించడం జరిగినది. మరి ఎగ్జిబిషన్లో ఇటు మినీ కాశ్మీరే కాకుండా భారతదేశం పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన మహిళలు నచ్చే మెచ్చే రకరకాల వస్తు సామాగ్రి ఒకటి కాదు చెప్పటానికి అంతు చిక్కనటువంటి దుకాణాలు, అన్ని వస్తువులు ఒకే చోటు లభించే స్థలం కాశ్మీర్ ఉత్సవముల ఎగ్జిబిషన్ మేడిపల్లిలో. కుటుంబ సమేతంగా రండి, చూడండి, చూసి ఆనందించండి. మరి మీ చిట్టి చిన్నారులకు అమ్యూజ్మెంట్స్ రైడ్స్, పిల్లలకు పెద్దవాళ్లకు కుటుంబ సమేతంగా రకరకాల తినుబండరాలు అంటే మీ అందరికీ తెలుసు. మరి అదేవిధంగా షాపింగ్, మళ్ళీ అదేవిధంగా ఫిష్ టన్నల్, మనం ఎక్కడికో దుబాయ్ సినిమాలో చూస్తూనే ఉంటాం, మలేషియా, సింగపూర్, మనం ఒక గుహలోకి వెళ్ళినట్టు ఉంటుంది, పైన పెద్ద పెద్ద చేపలు తిరుగుతూ ఉంటాయి. అదొక ఆహ్లాదకరం పిల్లలకు కూడా పెద్దలకు కూడా. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లోపల జాయింట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, టోరా, కొలంబస్, రకరకాల అమ్యూజ్మెంట్తో పాటు బౌన్సర్, వాటర్ బోట్, ఇంకా ప్లేన్, ట్రైన్, రకరకాల అమ్యూజ్మెంట్స్ రైడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి తక్కువ ధరల్లో 50, 60, 70 రూపాయలు మాత్రమే ఉంటుంది. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ కార్యక్రమం మరి మీ ప్రాంతం మీకోసం ఇచ్చేసింది కాబట్టి మీరే ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని కోరుచున్నాము. మరి ఈ కార్యక్రమం కూడా మన మహానగరలోనే వాస్తవ్యులు మీర్జా రఫీక్ బేగ్ గారు ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం చాలా జరుగుతూనే ఉన్నవి. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. మరి అదేవిధంగా మన ఇక్కడ నుంచి గట్కేసర్ వరకు, ఉప్పల్ నుంచి గట్కేసర్ వరకు ఎగ్జిబిషన్ చాలా జరిగాయి. కానీ ఇది ఒక చూడవలసిన ఎగ్జిబిషన్, ఉన్నతమైన ఎగ్జిబిషన్, బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్. మళ్ళీ మీరు ఈ ప్రాంతంలో ఇలాంటి ఎగ్జిబిషన్ చూడలేరు కాబట్టి మీరు ఈ ఎగ్జిబిషన్ చూడాలి, చూసి ఆనందించాలి. మీరు చూడండి, 10 మందికి చెప్పండి. ఇంకెంత పెద్ద గ్రౌండ్ ఎక్కడ దొరకదు. అది మళ్ళీ నెక్స్ట్ టైం ఇటు గ్రౌండ్ ఉంటుందో ఉండదో కానీ అందు గురించి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టే జరిగింది. వేరే గ్రౌండ్స్ ఇక్కడ అంత పెద్ద లేవు. ఈ గ్రౌండ్ మాకు ఛాన్స్ దొరికింది ఈ గ్రౌండ్లో. అందు గురించి ఈ గ్రౌండ్లో అంత పెద్ద ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తున్నాం. చెప్పిన వెంటనే వచ్చేసిన పాత్రికేయులకు, మీడియా వారికి అందరికీ కాశ్మీర్ ఉత్సవ మేళా తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీరు కూడా సార్ మీ పేపర్తోని, మీ ఆడియో వీడియోతో కూడా కొద్దిగా మాకు కూడా హైలైట్ చేయండి సార్. ఇది ఎందుకంటే అందరికి ఒక ఎంటర్టైన్మెంట్ సార్. ఇది ఒక పెద్ద పార్క్, ఇది దీంట్లో అన్ని తినేటి, తిరిగేటి, ఎంజాయ్ చేయడం అన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు ఎంజాయ్ చేసుకోండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.